హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సుధాకర్ జగద్ధాత్రికి నగలు ఇవ్వడం చూసిన వైజయంతి, నిషి ఇద్దరు సుధాకర్ వస్తుంటే ఆపి, నువ్వు జగద్ధాత్రికి నగలు ఎందుకు ఇచ్చావు మావయ్య అని అడుగుతుంది. అప్పుడు సుధాకర్, తన మీద అభిమానంతో ఇచ్చాను, తను చేసిన దానికి ఇలాగైనా రుణం తీర్చుకోవాలని నగలు ఇచ్చాను అని అంటుంది. మీరు చేసిన తప్పులు చెప్పాలంటే ఈ రోజంతా సరిపోదు అని పక్కకు తప్పుకోండి అని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వైజయంతి, పోన్లేనమ్మి, తన మీద ప్రేమతో ఇచ్చానని మాత్రం చెప్పలేడు కదా అని అంటుంది. అప్పుడు నిషి, ఈరోజు చెప్పలేదు కానీ అత్తయ్య, ముందు జరిగేది అది త్వరలోనే రానుంది అని నిషి అంటుంది. తర్వాత రోజు అందరూ హాల్లో ఉంటారు. కౌశికి తన వర్క్ చేసుకుంటుంది, కేదార్ పేపర్ చదువుతూ ఉంటాడు. ఇంతలో కౌశికి వాళ్ళ అత్త బయటికి వస్తుంది. అటు నుంచి వైజయంతి వస్తూ వాళ్ళిద్దరూ తల గుద్దుకుంటారు. అప్పుడు కౌశికి వాళ్ళ అత్త, ఎవరో నా బిందెని గుద్దారు అని అంటుంది. అప్పుడు వైజయంతి, నేనేలే అమ్మి, నువ్వు రూమ్లో ఉండకుండా బయటికి ఎందుకు వచ్చావు అని అంటుంది. ఇంతలో నిషి కూడా బయటకు వచ్చి, ఎందుకంటే మీరు బయటకు ఎందుకు వచ్చారు అని అంటుంది. అంతలో మళ్ళీ నిషి తలకాయకు బిందె గుద్దుకుంటుంది. అప్పుడు కౌశికి వాళ్ళ అత్త, మళ్ళీ ఎవరో నా బిందెని గుద్దారు, అయినా హాల్లో ఉండే సోఫాలు, కుర్చీలు అన్నీ ఏమయ్యాయి, మీరందరూ ఒకేసారి హాల్లోకి ఎందుకు వచ్చారు అని అంటుంది. ఇంతలో జగదాత్రి వచ్చి, పిన్ని గారు ఆగండి, మీరు ఇలాగే కదలకుండా నిల్చోండి, నేను వెళ్ళి సోఫాలో కూర్చోబెడతాను అని అంటుంది. ఇంతలోపు మున్సిపల్ ఆఫీస్ నుంచి ఒక అతను వస్తాడు. ఎవరండి మీరు అని అడిగితే, అప్పుడు అతను, మీ బాబు మధుకర్కి బర్త్ సర్టిఫికేట్ కోసం వచ్చాను అని అంటాడు. అప్పుడు కౌశికి వాళ్ళ అత్త, బాబు ఎవరో తెలియని అతనికి ఆ బాబు మా బాబే కాదు, అసలు బర్త్ సర్టిఫికేట్ ఇవ్వడం ఏంటి అని కౌశికి వాళ్ళ అత్త, ఈ బాబు మీ బాబు అని తెలిసి కూడా బర్త్ సర్టిఫికేట్ ఎందుకు చేపిస్తున్నారు అని అంటుంది. అప్పుడు జగద్ధాత్రి, నిరూపణ కాలేదు కదా పిన్ని గారు అని అంటుంది. అప్పుడు నిషి, డిఎన్ఏ రిపోర్ట్స్లో తేలింది కదా అని అంటుంది. మీరు నిజాన్ని ఒప్పుకోలేక అబద్ధం అంటుంటే ఎవరైనా ఏం చేస్తారు అని నిషి అంటుంది. అప్పుడు జగద్ధాత్రి, నిజమేంటో ఇక్కడ అందరికీ తెలుసు నిషి, కానీ ఎవరు ఒప్పుకోవడం లేదు, అందుకే కదా 2 రోజులు టైం అడిగింది అని జగద్ధాత్రి అంటుంది. ఈలోపు కౌశికి వాళ్ళ అత్త, ఓ సర్టిఫికేట్ ఇచ్చే బాబు, నీతో ఎవరికీ పని లేదు, నువ్వు వెళ్ళొచ్చిందా అని అంటుంది. అప్పుడు వైజయంతి, నిషి ఇద్దరు చాలా సంతోషపడుతూ